నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తెలంగాణకు కేంద్ర గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసిన మోదీ ములుగు జిల్లాలో 900 కోట్లతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క సారక్క పేరు పెడుతున్నట్లు వివరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహిస్తున్న భాజపా ప్రజాగర్జన సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తెలంగాణలో 13,500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వరంగల్ నుంచి ఖమ్మం నుంచి విజయవాడకు 4 వరుసల రహదారికి, కృష్ణపట్నం హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ కు శంకుస్థాపన చేశారు. 2,457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట ఖమ్మం 4 వరుసల రహదారిని, 505 కోట్లతో నిర్మించిన 37.48 కిలోమీటర్ల జక్లేర్ కృష్ణా నూతన రైల్వే మార్గాన్ని జాతికి అంకితం చేశారు. 2,661 కోట్లతో హసన్ చెర్లపల్లి హెచ్పీసీఎల్ ఎల్పీజీ పైప్ లైన్ జాతికి అంకితం ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 81.27 కోట్లతో నిర్మించిన భవనాల్ని వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం వీడియో ద్వారా కాచిగూడ రాయచూర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. పసుపు బోర్డు ఏర్పాటుతో తెలంగాణ పసుపు రైతులకు ఎంతో ప్రయోజనమని చెప్పిన మోదీ ప్రస్తుతం చేపట్టిన వివిధ ప్రాజెక్టులతో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య అనుసంధానం పెరుగుతుందని వివరించారు. అనంతరం నిర్వహించిన ప్రజాగర్జన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ కేంద్రం చేపట్టే ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ భాజపాకు అండగా నిలుస్తున్నారని చెప్పిన ఆయన వచ్చే ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలు అవినీతి రహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రైతుల్ని తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. రుణమాఫీ హామీని కూడా సరిగా అమలు చేయాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత 9 ఏళ్లలో తెలంగాణ రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మొండి చెయ్యి పార్టీని, చెవిలో పువ్వు పెట్టే పార్టీని నమ్మొద్దని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న ఆయన 313 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మందమర్రిలో ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి రోడ్ షోలో పాల్గొన్న మంత్రి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. భారాస అంటే స్కీమ్లని, కాంగ్రెస్ అంటే స్కామ్లు అని అభివర్ణించారు. 60 ఏళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్ ఇప్పుడు 6 గ్యారంటీలు అంటూ వస్తోందని ఎద్దేవా చేశారు. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ కు ఓటేస్తే 3 గంటల కరెంటు, 5 ఏళ్లకు 5గురు ముఖ్యమంత్రులు, ఆకాశం నుంచి పాతాళం వరకు కుంభకోణాలు, స్కామ్లు గ్యారంటీ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వైట్ కాలర్ నేరగాళ్లను దేశం దాటిస్తుంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వైట్ కోట్ రెవల్యూషన్ కు శ్రీకారం చుట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లాకు నూతనంగా మంజూరు చేసిన వైద్య కళాశాల, 450 పడకల ఆసుపత్రి నిర్మాణాలకు కందుకూరు మండలం బేగరి కంచలో జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. 400 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏడాదిలోగా వైద్య కళాశాల, ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణకు 2 వైద్య కళాశాలలు మంజూరైతే గత 9 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 29 వైద్య కళాశాలలో మంజూరు చేసిందన్నారు. తద్వారా పిల్లలు విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాల్సిన అవసరం లేదని, తక్కువ ఖర్చుతో ఇక్కడే వైద్య విద్య నేర్చుకోవచ్చని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీని తెలంగాణ ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకుందని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడలో నిర్వహించిన నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆచార్య కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొని రాజకీయాల్లో పదవులు ఇవ్వలేని వారికి బోర్డు సభ్యులుగా నియమించారని విమర్శించారు. పేపర్ లీకేజీ జరిగినప్పుడే బోర్డును రద్దు చేసి అర్హుల్ని నియమించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. టీఎస్పీఎస్సీ పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగుల నమ్మకం కోల్పోయిందన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప కనీస మానవత్వం లేదని విమర్శించారు. తక్షణమే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి 4వ విడత యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఎక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభలో పవన్ పాల్గొనున్నారు. వారాహి యాత్రకు తెలుగుదేశం మద్దతిచ్చిన నేపథ్యంలో సభకు వచ్చే ప్రతి తెలుగుదేశం కార్యకర్తను ఆత్మీయంగా కలుపుకుని కార్యక్రమం విజయవంతం చేయాలని జన సైనికులకు ఆ పార్టీ నేతలు సూచించారు. 3 విడతల వారాహి యాత్రలు ఏ స్థాయిలో విజయవంతం అయ్యాయో అంతకు మించిన ఉత్సాహంతో 4వ విడత కార్యక్రమం జరగాలని, అందుకు నాయకులు, వీర మహిళలు, జన సైనికులు సమిష్టిగా కృషి చేయాలని పార్టీ కోరింది.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం శ్రేణులతో పాటు వివిధ వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారు. బాబుతో మేము సైతం అంటూ చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రొఫెషనల్ ఫోరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో ఐటీ ఉద్యోగులు, వైద్యులు, గ్రాడ్యుయేట్లు, లాయర్లు, కుప్పం వర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా విజయనగరం మహిళలు రాజమహేంద్రవరానికి తరలివచ్చారు. విజయనగరం వాజీ ఛానల్ ఎండీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వచ్చిన మహిళలు భువనేశ్వరి, బ్రాహ్మణికి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్టును మహిళలు ముక్త కంఠంతో ఖండించారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ రోడ్లో నిన్న రాత్రి తెలుగుదేశం కార్యకర్తలు మోత మోగించారు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉండగా ఎలాంటి అనుమతి లేకుండా రహదారిపై నిరసన తెలిపారని పోలీసులు కేసులు పెట్టారు. పళ్ళ్యాలు, ఈలలు, డప్పులతో శబ్దం చేస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగించారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, విద్యార్థులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని గంటపాటు శ్రమదానం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెల్లడించిన ప్రకారం దేశవ్యాప్తంగా 9.20 లక్షల ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. దేశమంతా స్వచ్ఛతా హీ సేవపై దృష్టి పెట్టిందని ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. అంకిత్ బయాన్ పురియాతో కలిసి తాను కూడా పరిసరాలను శుభ్రం చేసినట్లు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని అహ్మదాబాద్లో స్వచ్ఛ శ్రమదానం నిర్వహించారు. భాజపా నాయకులతో కలిసి చీపురు పట్టుకుని వీధుల్ని శుభ్రం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్లోనే స్వచ్ఛతా అభియాన్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని అంబేద్కర్ బస్తీలో భాజపా అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్వచ్ఛతా అభియాన్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఢిల్లీలో స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్నారు. గాంధీ భవన్ ప్రాంతంలో ధర్మేంద్ర ప్రధాన్ స్వచ్ఛ సేవ చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హర్యానాలోని గురుగ్రామ్లో పరిసరాలను శుభ్రం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీతాపూర్లో చీపురు పట్టుకుని పరిసరాలను ఊడ్చారు. పశ్చిమ బంగాల్లోని సిలిగురిలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. ముంబైలో సీఎం ఏక్నాథ్ సిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పరిసరాలను శుభ్రం చేశారు.